వెల్కమ్ టు ఐ డ్రీమ్. యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ బయటపడుతుంది. అతని యాటిట్యూడ్ అదే విధంగా ఉంటుందని, అతను అదే విధంగా అందరితో ప్రవర్తిస్తుంటాడని, అతని దగ్గరకు వచ్చే అమ్మాయిల పట్ల కూడా ఆ విధంగా ప్రవర్తిస్తుంటాడంటూ అతనికి ఆపోజిట్ పర్సన్ యువ సమ్రాట్ రవి గారు ఆరోపిస్తున్నారు. రవి గారు వాళ్ళిద్దరి మధ్యన వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న రవి గారు అతని మీద చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం, దాంతో అతను రవి గారి మీద, యువ సామ్రాట్ రవి మీద కూడా కేసులు పెట్టడం అంతా మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు జరుగుతున్న నార్సింగ్ కేసులోకి యువ సామ్రాట్ రవికి సంబంధం లేకపోయినా హర్ష అనే వ్యక్తి మాత్రం యాటిట్యూడ్ అదే విధంగా ఉంటుందని మాత్రం ఆయన ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలో వాస్తవం ఎంత అనే విషయాన్ని అన్నిటి తెలుసుకుంది. సార్ నమస్తే. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. యువ సామ్రాట్ రవి మరొకసారి వార్తల్లోకి వచ్చారు. అయ్యో, నేను రప్పించారండి. మీ ఇద్దరి మధ్యన ఎప్పటి నుంచో వివాదం ఉంది. రైట్. ఎక్కడో విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న హర్షకి హైదరాబాద్లో సెటిల్ అయిన యువ సామ్రాట్ రవికి ఎందుకు వివాదం వచ్చిందన్న విషయం చాలామందికి తెలుసు, కానీ మరికొంతమంది తెలియదు. ఇప్పుడు ఈ కేసులో మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా మీరు కూడా అతని మీద ఆరోపణ చేస్తున్నారు. అతని యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది అని ఏదో చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఆయన మీద చేసిన ఆరోపణలకి, అంటే ఆ అమ్మాయి చేసిన ఆరోపణలకి బలం ఉందంటారా, లేదు యువ సామ్రాట్ హర్షాన్ని ఎవరో కావాలని కుట్ర పని ఈ విధంగా చేస్తున్నారా అనే విషయాన్ని చెప్పే ముందు మీ ఇద్దరి మధ్యన వివాదం ఎందుకు చెప్పండి. నా మధ్య హర్ష సాయి మధ్య మాకేమీ పర్సనల్ గొడవలు లేవు, లేవు కదా, పొలం గొడవలు లేవు. ప్లస్ నేను సేమ్ ఏజ్ గ్రూప్ కూడా కాదు. నా ఏజ్ 43 years. సో గత కొంతకాలంగా ఒక 4 years బ్యాక్ బెట్టింగ్ యాప్స్ తోని ఇతను సాయం చేస్తున్నాడు అన్న నిజాన్ని ప్రజలకి చెప్పినందుకు అప్పట్లో తన సోషల్ మీడియా ఫాలోవర్స్తోని, రాజేష్ మహాసేన లాంటి వాళ్ళతోని నన్ను పిచ్చి బూతులు తిట్టించాడు. యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను పచ్చి బూతులు తిట్టించాడు. అంటే ఆయన చెప్తున్న వెర్షన్ బెట్టింగ్ యాప్తో చేయించడం నేరం అని మీరు కాదు, చట్టమే చెప్తుంది. లేదు, కానీ ఆయన ఏమంటారంటే విరాట్ కోహ్లీ వాళ్ళే చేస్తున్నప్పుడు నేను చేస్తే నష్టం ఏంటి, నేను కూడా నా సర్కిల్లో ఒక లిమిట్ చేశాను కదా అని అంటున్నారు. సో ఒక డిఫరెన్స్ అండి. విరాట్ కోహ్లీ ఒకవేళ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినా తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ పేజ్లోను, యూట్యూబ్ పేజ్లోను, పర్సనల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోను, పర్సనల్ యూట్యూబ్లోను పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ప్లస్ విరాట్ కోహ్లీ ఏది సపోర్ట్ చేసే ఆర్ అడ్వర్టైజ్మెంట్ చేసే ఎటువంటి యాప్ ఇక్కడ ఓపెన్ కాదు, ఎందుకంటే అవన్నీ లీగల్. ఇతను చేసే యాప్స్ మటుకు అంత పత్తాపారం. కురుసాబో అనే కంట్రీలో ఈ యాప్స్ అన్ని రిజిస్టర్ అయ్యాయి, ఇల్లీగల్గా ఇక్కడికి వస్తాయి. ఆ లింక్ తీసుకొచ్చి అది ఆడటం వల్ల మీకు లక్షలు బెనిఫిట్ వస్తాయి అని ఒక పేదవాడి దగ్గరికి వరకు తీసుకెళ్లే ఒక సైబర్ టెర్రరిస్ట్ ఈజ్ హర్ష సాయి. ఓకే, మీరు అన్నట్టు ఆరోపణ చేస్తున్నారు. రైట్. ఆయన ఏమంటారంటే దానికి నేను కాకపోతే ఇంకొకరు చేస్తారు, అంటే ఇంకొకటి మర్డర్ చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు కాబట్టి నేను నా సర్కిల్ వరకే దీనికి ఒక బౌండరీ చేస్తాను అంటాడు ఆయన. అతని సర్కిల్ పెద్దది కదండి. అతనికి ఆల్మోస్ట్ 14 million ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 1,40,00,000 అందులో మెజారిటీ పూర్ విలేజర్స్. ఎవరైతే అమాయకులు, ట్రైబల్ పీపుల్ ఎవరైతే అమాయకులు, అక్కడే తన వీడియోలు ఉంటాయి, కానీ సిటీస్లో ఉండవు. ఎందుకంటే సిటీస్లో ఇతన్ని చూస్తే దొంగ అన్నది క్లియర్ అయిపోతుంది. అట్లీస్ట్ 10th class అన్నా, ఇంటర్మీడియట్ అన్నా చదువుకున్న వాడికైతే ఇతన్ని చూస్తే ఈ హర్ష సాయి అనేవాడు దొంగ, నీకు ఈ ట్రాన్స్ఫర్లు వచ్చిన ఈ రోజుల్లో డబ్బులు కట్టల్లాగా పట్టుకొని వెంట్రుక తీసినందుకు కట్టలు ఇవ్వాలి, దాన్ని వీడియో చేయాలి, దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలి, మేఘం ఉరిమింది, వర్షం కురిసింది, ఇవన్నీ చేస్తాడు, ఇవన్నీ చెయ్యాలి. ఇంత డ్రామటైజ్ చేస్తే బేసిక్ చదువుకున్న వాడికి ఎవరికైనా, అంటే ఒకళ్ళకి తప్ప, అది మన తాటికొండ చిరంజీవి గారికి తప్ప ప్రతి ఒక్కరికి ఇతను నెంబర్ 1 పాలిష్డ్ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ అన్నది అర్థమైపోతుంది. అండ్ ఇవాళ వచ్చిన ఇష్యూ ఏంటి, ఒకవేళ ఆయన డబ్బులు మీరు గ్యాంబ్లింగ్ చేసి తీసుకొచ్చాడు బెట్టింగ్ యాప్లతో అనుకుందాం, వచ్చిందా డబ్బుల్ని పేదవాళ్ళు పంచున్నాడు కదా మీకు. ఇప్పుడు నేను మర్డర్ చేసి వచ్చి పేదవాళ్ళకి చంపుతూ వీడియోలు చేస్తా, నేను చేసిన తప్పు ఒప్పు అయిపోతుందా? కాదు. సో అంతే, డ్రగ్స్ అమ్మిన డబ్బులతో సాయం చేస్తే అది సాయం అనిపించుకుంటుందా? ప్లస్ ఇంకొకటి ఏంటి, జనాలు ఎవరన్నా ఇప్పుడు వీరప్పన్ లాంటి వాళ్ళు కూడా ఎంతో కొంత ఎవరికో ఒకరికి పేదవాళ్ళకి హెల్ప్ చేశారు. ఇతను చేసేది ఏంటి, ఇతను చేసే తప్పే. ఇతను ఒక తప్పు చేయడానికి గురించి మంచి పని చేసినట్టు యాక్ట్ చేస్తున్నాడు మాత్రమే. అతన్ని చూడండి, అతని బ్యాంక్ స్టేట్మెంట్ తీయండి,
నేను మీకు పంపించిన ఇన్వాయిస్ చేయండి, 30 సెకండ్లకి ₹1,00,00,000 తీసుకునే హర్ష సాయి ఎంత సేవ చేస్తాడు? అతని నెలలు ఐటీసీ కోహినూర్లో ఉంటాడు. ఎవరెవరు విజిటర్స్ వస్తారు, ఏ రష్యన్ వస్తుంది అక్కడికి, ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీయండి, అతనున్న సీసీటీవీ ఫుటేజ్ అంతా తీయండి. ఆయన కమిషనర్ ఆఫీస్లో కెమెరాలు తీసుకొని వెనకాల అందరికీ మాస్కులు పెట్టి వెళ్ళగలిగే హర్ష సాయి అబ్స్కాండింగ్లో ఉంటే ఎవరు పట్టుకోలేకపోతున్నారు పాపం. అబ్స్కాండింగ్ మీరు అంటున్నారు కానీ వాళ్ళ మనుషులు మాత్రం ఖచ్చితంగా ప్రజల మధ్య ఉన్నాడు, అవసరమైనప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తాడు. అంటే అసలు ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్, ఒక రేప్ చేసిన అక్యూజ్డ్ ప్రజల మధ్యలో ఉంటే అతని గురించి ఆడియో లీకులు వస్తుంటాయి. అసలు ఆడియో లీకులు ఎట్లా వచ్చాయండి? ఆడియో లీకులు ఒక అమ్మాయి అంటే రేపొద్దున వాళ్ళిద్దరు లేకపోతే ఇంకో అమ్మాయి, ఈ అమ్మాయే ఇంకొకళ్ళతోని కన్సెంట్తోని ప్రైవేట్ వీడియో ఉంటుంది. ఆ వీడియో వీళ్ళ టీం పంపించేస్తే ఓకేనా? అలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్లో? అంటే ఆయన చెప్తున్నట్లుగా అందులో అమ్మాయి అతనికి ప్రేమిస్తుంది, అదే ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది, ఆ అమ్మాయిని ప్రోత్సహించింది అనే విషయాన్ని చాలా క్లియర్ గా ఇతను ఎలా పసిగట్టాడు? ఇతను వేరే ఫోన్ తోని, వాట్సాప్ కాల్ రికార్డ్ కాదు కాబట్టి వేరే ఫోన్ తోని దాన్ని రికార్డ్ చేయాల్సినంత దిక్కుమాలిన బతుకెందుకు బతుకుతున్నాడు? అంటే ప్రపోజ్ చేసేటప్పటి నుంచే ఆ అమ్మాయి మీద అనుమానం ఉందా? నిన్ను నమ్మి నీతో సినిమా తీస్తాను అని వచ్చిన అమ్మాయి ఫోను నువ్వు ఫస్ట్ డే నుంచే రికార్డ్ చేస్తున్నావు, ట్యాప్ చేస్తున్నావు అంటే నువ్వెంత పెద్ద క్రిమినల్. నీ ఇంటెన్షనే రాంగ్. నువ్వు ఆ అమ్మాయిని ఇరికిద్దాము అని అనుకున్నావు కాబట్టి నీ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నువ్వు ఆ అమ్మాయిని వాడుకొని వదిలేద్దాము అని అనుకున్నాడు కాబట్టే ఆ అమ్మాయి ప్రతి కాలు రికార్డు చేసుకొని ఇప్పుడు నేను మిమ్మల్ని బెదిరిస్తున్నానండి, నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఆబ్వియస్గా అందులో ఏమని మాట్లాడతాను, నాకు ఇష్టం లేదు, లేకపోతే నేను ఆ తప్పు చేయలేదు అని మాట్లాడతాను. అంతేగాని నేను కూడా అక్కడ ఏంటి మన ఇద్దరం ఇట్లా చేసాం కదా అట్లా చేసాం కదా అని మాట్లాడగలను. నా తప్పు వచ్చేటట్టు నేను ఎప్పుడన్నా రికార్డ్ చేసుకుంటానా? సో వాడి రికార్డింగ్స్ పట్టుకొని అదేదో పెద్ద ప్రూఫ్ అన్నట్టు చాలా మంది విర్రవీగుతున్నారు. అది ప్రూఫ్స్ కాదు, అది వాడు చేయాలనుకున్న తప్పు చేసేసాడు. ఆ అమ్మాయిని రేప్ చేయాలనుకున్నాడు, చేసేసాడు. ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి నూడుగా వీడియోలు తీయాలనుకున్నాడు, చేసేసాడు. సేఫ్ సైడ్లో ఏమి ఉండాలి? ఇతనికి అగేన్స్ట్గా ఏ సాక్ష్యం ఉండకూడదు, అందుకని రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. అదే జరిగింది అనుకుందాం. మీరే ఒక్కసారి ఆలోచించండి సార్. లేదు, నేను మీ వైపే మాట్లాడుతున్నా. అది కరెక్ట్గా మీరు చెప్పింది వాల్యుబుల్ పాయింట్. ఆ అమ్మాయితో నిజంగా లవ్ అఫైర్ ఉంది అనుకుందాం, లేదా అమ్మాయి ప్రపోజల్ పంపింది అనుకుందాం, స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చినప్పుడు నిజంగా ఆయన ప్రేమికుడు కాదో అని అన్నప్పుడు సున్నితంగా తిరస్కరించవచ్చు, లేదంటే ఏదో ఇష్యూ చేయొచ్చు. అంటే కానీ అప్పటి నుంచి ఎవిడెన్స్ బిల్డప్ చేసుకున్నాడు అంటే కొంచెం నెగిటివ్ ఉంది మైండ్ సెట్ లో అర్థం అవుతుంది. అసలు ఇదంతా ఈ అమ్మాయికి తెలియకుండా వాడి ట్రాప్ లో పడిపోయింది. రైట్ అండి, ట్రాప్ చేశాడు అమ్మాయి. రైట్, నేను ఆ అమ్మాయి వైపే ఇప్పటికీ మాట్లాడతా. కానీ ఇన్సిడెంట్ జరిగింది 2023లో, లాస్ట్ ఇయర్. మరి అప్పుడే కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు 1 year వరకు ఆగిందా సార్? ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో రేప్ అయ్యిందా? వాళ్ళు ఏ టర్మ్స్లో ఉన్నారు? మంచి టర్మ్స్లో ఉన్నారా, చెడ్డ టర్మ్స్లో ఉన్నారా? ఇంకా బెదిరించలేదా? ఇప్పుడు జానీ మాస్టర్ గారి కేసులో చూసుకుంటే 4 ఏళ్ళకి వచ్చింది, ఇంకా 10 ఏళ్ళకి వచ్చిన కేసెస్ కూడా ఉండొచ్చు. అలా ఇక్కడ హర్ష సాయి అనే అతన్ని విక్టిమైజ్ చేయట్లేదు. ఒక క్రిమినల్ని అమ్మాయికి ధైర్యం లేకపోవచ్చు కదా. ఇప్పుడు మామూలుగా బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్న నా మీదే ఇన్ని కేసులు రిజిస్టర్ చేయించిన హర్ష సాయి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నాడా? మీరే చూశారు. కమిషనర్ మనలాంటి మధ్యతరగతి వాళ్ళని కమిషనర్ని కలవటానికి, లేకపోతే కమిషనర్ గారి దగ్గర ఒక కంప్లైంట్ రిప్రజెంటేషన్కి వెళ్ళడానికి గేట్ బయట, ఆఫీసు బయట ఒక స్టాంప్ వేసేసి పంపించేస్తారు. అలాంటిది ఓ కెమెరా పెట్టుకొని, ఓ సూటు బూటు వేసుకొని, బుడబుక్కలాగా వెనకాల అందరిది మాస్కులు వేయించుకొని అంత దర్జాగా, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో కింగ్ వస్తున్నట్టు టా అనుకుంటూ లోపలికి వెళ్ళి ఆ దిశా దివ్యాంగ్ది పెట్టి వైజాగ్లో పెద్ద సభ పెట్టి అంతమంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదు సార్, దిశా దివ్యాంగ సురక్ష బ్రాండ్ అంబాసిడర్ MOU అంటే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకు రద్దు చేశారు? ఆ రద్దు చేసిన విషయం ఎందుకు బయట పెట్టలేదు? ఆ వీడియోలన్నీ ఎందుకు తీసేశాడు? అతని పేజ్లోనే కాదు,
అతని ఫ్యాన్ పేజ్లో కూడా దిశ దివ్యాంగ్ సురక్ష. ఏం దిశ దివ్యాంగ సురక్ష ఎక్కడుంది? నువ్వు అసలు అసలు అది ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది, ఇది క్యాన్సిల్ అయ్యింది అని కూడా చెప్పకుండా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? ఈయన దగ్గర నాకు తెలిసి కమిషనర్ గారిని కూడా మిస్లీడ్ చేసి ఉంటాడు. ఆయన ఆడియో కూడా ఏమన్నా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినా చేస్తాడు. అంత పెద్ద బ్లాక్మెయిలర్ హర్ష సాయి. అంటే వైజాగ్లో కమిషనర్ గారితో ఎంఓయూ అంది క్యాన్సిల్ అయింది. ఆ, అయితే అవి ఈయన బ్యాక్గ్రౌండ్ తెలిసి ఆయన ఏమైనా క్యాన్సిల్ చేస్తుండొచ్చు కదా. ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఆయన క్యాన్సిల్ చేసి ఉండొచ్చు డెఫినెట్గా. ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఎవరన్నా ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఇతనికి జనాల్లో ఆదరణ తగ్గిపోతుంది. హీఈస్ ఎ సీరియల్ అఫెండర్, హీఈస్ ఎ రేపిస్ట్, హీఈస్ ఎ ఉమెనైజర్, హీఈస్ ఎ చీట్, హీఈస్ ఎ క్రిమినల్. లేకపోతే ఈ క్రిమినల్ ఐడియాస్ రావు. డబ్బులు పంచుతున్నట్టు చేసి వీడియోలు పెట్టడము, ఆ డబ్బులు సహాయం చేస్తున్నట్టు వీడియోలు పెట్టి దాని చాటున బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడము. హీఈస్ ఎ సీరియల్ క్రిమినల్, ఒక సైకోపాత్.